హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆవిరి కుడుములను ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా మనం 2 గ్లాసుల వరకు మినపప్పును తీసుకుందాం. మినపప్పును 2 సార్లు కడిగి 5 నుండి 6 గంటల వరకు నానబెట్టుకుందాం. ఇప్పుడు అదే గ్లాసుతో 1 గ్లాసు వరకు బియ్యంని కడిగి నానబెట్టుకుందాం. 6 గంటలు అవుతుంది. మినపప్పును చెక్ చేద్దాం రండి. చూడండి, మినపప్పు బాగా నానింది. ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టుని శుభ్రం చేసుకుందాం. పొట్టును శుభ్రం చేసిన తర్వాత బియ్యం మినపప్పును రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి మిక్స్ చేద్దాం. ఇక్కడ ఒక చిన్న పాత్ర తీసుకొని ఇందులో 1 గ్లాసు వరకు వాటర్ని వేద్దాం. ఇప్పుడు కాటన్ క్లాత్ని తీసుకొని పాత్ర యొక్క పై భాగానికి రౌండ్గా చుట్టండి. క్లాత్ ఊడిపోకుండా దీన్ని గట్టిగా కట్టండి. ఇప్పుడు పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ మీద వేయండి. పిండి వేసిన తర్వాత మిగిలిన క్లాత్తో దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాత్ర పెట్టి దీని మీద మూత వేసి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు దీన్ని కుక్ చేద్దాం. ఇప్పుడు ఆవిరి కుడుము పాత్రలో ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ ఒక అల్యూమినియం ఫాయిల్ కవర్ని తీసుకొని ఈ ప్లేట్లలో ఈ విధంగా అమర్చి ఇందులో కొంచెం నెయ్యి రాసి పిండిని వేద్దాం. ఇప్పుడు ఈ ప్లేట్లను పాత్రలో అమర్చి పైన మూత పెట్టి 15 నుండి 20 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేద్దాం. 20 మినిట్స్ అవుతుంది. ముందుగా మనం వేసిన పాత్రలోని ఆవిరి కుడుమును చెక్ చేద్దాం రండి. ఒక టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా చెక్ చేయండి. చూడండి, ఆవిరి కుడుము మనది చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దీని మీద నెయ్యి వేసి కారపొడితో పల్లీ చట్నీతో ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఇది చాలా బలాన్ని ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.